మబ్బులోన మబ్బు వయ్యి కొండలోన కొండవయ్యి మబ్బులారు జోహల్లో ఎంజాల పెద్దరాములు గారికి. అడవిలో నీకు ఒంటరిగా ఉన్నావు, చెలికత్తెల అమ్మాయిలు ఇంకా ఏమి నీకు వచ్చినటువంటి బాధలు కష్టాలు ఎలాంటివి వచ్చినాయి? ఆజొక్క మురి కట్టుకు పోతే మునీశ్వరుడు నాకు సంతామ గురించి అక్కడ బాలమావుడు వృక్షం ఉన్నది, దానికి పోయి 7 ఫలములు కోసుకోమని చెప్తే నేను పోయి ఆశకు నా ఒడి నిండా ఫలములు కోసుకున్నాను. నేను కోసుకొని దిగే సమయమున నాగేంద్రుడు వచ్చి ఉన్నాడు. కావున అప్పుడు నన్ను గర్చుడుకు రాగా నేను అతనికి అభేరుస్తున్నాను. స్వామి పిల్లలైన తర్వాత నాగశేషు పుట్టకాడికి రమ్మన్నారు, లేకపోతే సంపుతాను కూడా నా నేను కూడా చెవులో ఈ చెవితో విన్నా. పోయినావా నువ్వేమంటే నిజం ఈ చెవే పోయినా పక్కల పట్టి పోమంటే పక్క పట్టి పోయినా మళ్ళీ ఆవులో ముందరంగా రావాలన్నది. అదేది అదే మహాన్ భావ అంటున్నా. నాకు సగం పలికేది మహాన్ భావ అన్న అనుకున్నా, అంత పొడిగేది కానీ బావ ఎవడరా నీకు బావ మహాన్ భావ అన్న అనుకున్నా. నువ్వు ఇంకా మొత్తం అనకముందే బావ అంత పొడిగేది కానీ బావ అన్న. దేవి ఏమిటివి అయితే నాగశేషుడి దగ్గరికి పోతున్నాడు రమ్మనన్నా, లేకపోతే ఎక్కడున్నా ఆగర్ రాముల దగ్గర పోయినా సరే నేను పోయి చంపుతాను. నాగశేషుడు ఏమి జరిగిన అంతేరా దశనామాల కిరీటము ధరించినటువంటి ఈ యొక్క భూచక్రి పరిపాలుడా రావులు కూడా అయితే నాకు సావే లేదా నవభోజ రాజ చక్రవర్తి మూడో బిడ్డ చెప్పిండ ఎలాంటి సందేహం వలదు. ఆహా నాదా శ్రీ పాశవర రామోనే నమ్మియా పాశవర రామోనే నమ్మియా
ఎప్పుడో మరువాక తలిచేదా పన్నుడాల మోసములకు పాలనిస్తానట్టినా పండుగ శ్రీనివాసములకు ప్రారంభించదా పండుగ శ్రీనివాసములకు ఏమి ఘోరము నవమాసములు పోసిన పిదప పురుడు వేసుకున్న పిదప నీ ప్రాణాన్ని ఆ నాగశేషునికి అర్పిస్తానన్నావా? నువ్వు ఎందుకు చేస్తున్నావు జర పూకో. హరి హరి శివ నేను కదా ప్రాణేశ్వర ఆ పండుగ నవమాసములు మోసిన పిదప పిల్లలు కన్న తర్వాత నా ప్రాణం ఇస్తానని అతనితో అభయం తీసుకొని వచ్చినాను ఎంత కదా. ఘోరము జరిగినమ్మా. నాకు చెప్పినా జరసేపు ఊకుంది. ఏమిటి నేను శిక్షాట్కే ఉంటి. ఎవరైనా ప్రాణాన్ని అర్పిస్తారంటారా? మరి పింఛన్ రావాలి. ఎవరైనా ఈ భూమిలో ఉన్నారా? మరి పింఛన్ రావాలంటే ఇద్దరింటే రాదు, ఒకరి పోతే వస్తుంది. సరే నీవు మాత్రం చెందించవలసిన అవసరం లేదు. భయపడవలసినటువంటి సందేహం ఏ మాత్రము లేదు. ఒంటి స్తంభ మేడ కట్టిస్తాను. ఆ మేడ మీద పైన నిన్ను ఉంచి ఒంటి స్తంభ మేడం కట్టి ఒక కళ్ళు వీకి చుట్టూ పైరాలు ఉంచి అగ్ని గుండాలు ఉంచి ఎలాంటి క్రిమి కీటకము ఏది రాకుండా చుట్టూ అగ్నిగుండాల నుంచి భయంకరమైనటువంటి అగ్నిగుండాలను ఉంచుతాను. ఏమవును నా సతికి? అంతేనా? మంగళి కత్తుల మానులను ఉంచి నీవు మాత్రమే ఎలాంటి సందేహించకు. తదుపరి ఏమవునో చూద్దాం. దేవి చింతించకు. నవమాసములు మోస విదిపే అప్పుడు భూలక్ష్మీదేవి మాతో నొప్పులు వచ్చి ఏ విధంగా పిల్ల లెక్క ఉంటుంది.
వామ్మో 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 ఏమన్నా చెప్పుతో మన తాడు కళ్ళకి వామా వామా అమ్మో ఓ వామా ఓ బాటమా మంగళబాటము కానీ చెప్పుతో మన తాడు కళ్ళు ఉందని ఒక్క గోల కాళ్ళు అదన్న లాభాలు లేకపోతే ముక్కులు పక్కులు నిలుపుతాయి ఇక్కడయా నేను మొదలే అనుకున్నా కడుపు చిన్నగా ఉంది కానీ పిల్లలు ఎత్తున్నారు పిల్లలు బాగానే అయ్యింది జర మీక రాదు అయిపోయి అంతా సరే అట్లా 7 బిడ్డలు పుట్టిరు ఓ రాజేంద్ర మనకు బుట్టలు పుట్టాయి మనకు బుట్టలు పుట్టాయి మనకు బుట్టలు వచ్చాయి మనకు బుట్టలు వచ్చాయి ఓ నా కర్రసాని దొరసాని మహామంత్రులారా ఓ ఏమో కష్టపడ్డారు మహామంత్రులారా మీకు మంచి బహుమానాలు ఇస్తున్నాను ఈ యొక్క మనులు మాణిక్యాలు ఎందుకు కోరుతున్నా అంటే మరి ఉంటుందా బంగారం చూసుకుంటున్నా మొదలు పేరు పెడదాం పేరు అవుదా పెట్టాలి సిరికమలారా ఆ యొక్క ఏడు బాలికలు మీరే వాడు
చెప్పింది అయ్యా ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఆనంద రాజగోపాల నాలుగునే మూలల్ల గొరుకుల వరించి నాలుగు కట్టెల పెట్టి నిలవండ పెట్టి నాలుగునే మూలల్ల గొరుకుల వరించి నాలుగునే మూలల్ల గొరుకుల వరించి నాలుగు కట్టెల పెట్టి నిలవండ పెట్టి ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఊగమని విజయమ్మ ఊరు తిరగొచ్చు ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఊగమని విజయమ్మ పల్లరి గాయల్లో పరుకులు వరిచి పల్లరి గాయల్లో పరుకులు వరిచి పల్లవని విజయమ్మ పల్లె తిరగొచ్చు అక్కడ వరకు ఇక్కడ చూడండి పల్లెరు గాయల్లో పూల తొట్టంలో అట్టట పోయేటి వానదే పళ్ళు అట్టట పోయేటి వానదే పల్లి పూల తొట్టంలో అట్లట్ల పోయేటి వానదే పళ్ళు అట్లట్ల పోయేటి వానదే పళ్ళు వయ్యమానమ్మ పూల తొట్టంలో అట్టట పోయేటి వానదే పళ్ళు అట్టట పోయేటి వానదే పళ్ళు వయ్యమానమ్మ పూల తొట్టంలో ఆకాల పంచొచ్చ మీసాల ఎలక ఆకాల పంచొచ్చ మీసాల ఎలక పాప చేతుల గిరక పారయ్య ఎలక ఆకాల పండిపోయ్య మీసాల ఎలక ఆకాల పండిపోయ్య మీసాల ఎలక పాప చేతుల గిరక పారయ్య ఎలక అది చిన్న పూసిన్న వరుగుల్ల వీర అది చిన్న పూసిన్న వరుగుల్ల వీర ఉసారి పని పెట్టే పాప గజ్జల పూజ అలికిన్న పూజిన్న వరుగుల్ల వీర అలికిన్న పూజిన్న వరుగుల్ల వీర ఉసారి పని పెట్టే పాప గజ్జల పూజ అలికిన్న పూసిన్న వరుగుల్ల వీర అలికిన్న పూసిన్న వరుగుల్ల వీర ఉసారి పని పెట్టే పాప గజ్జల పూజ అలికిన్న పూసిన్న వరుగుల్ల వీర అలికిన్న పూసిన్న వరుగుల్ల వీర ఉసారి పని పెట్టే పాప గజ్జల పూజ గంగ శ్రీ గారు మనవడు రాధిక మనవరాలు ఈ యొక్క కళాకారులకు బాలాంగన జనసేనలో 500 రూపాయలు కానుక సమర్పించారు. వారు కూడా రేణుకామాత జాంబవంతులు కూడా కృపకటాక్ష ఉండి ఆఫీల తారాత్మగా జిల్లా బాగుంది. అయితే కరిమల శంకరయ్య కరిమల రంగమ్మ 116 కరిమల శంకరయ్య కరిమల శంకరయ్య కరిమల శంకరయ్య కరిమల రంగమ్మ కరిమల రంగమ్మ గారు గుంతపల్లి గుంతపల్లి గ్రామస్తులు ఏమవుతారు ఆ చెల్లె పెదబావ చెల్లె వారు 1000 పదాలు కానుక సమర్పించారు. వారికి కూడా ధనధాన్యం కలిగి ఆశిత తారాత్మగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు. రాములు పెద్ద రాములు పెద్ద కూతురు పెద్ద రాములు పెద్ద కూతురు పెద్ద కూతురు పెద్ద అల్లుడు ఏ పేరు వాళ్ళే అల్లుడు శంకరయ్య అదే పెద్ద అల్లుడు బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి ఎండదాగిందో బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి ఎండదాగిందో బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి ఎండదాగిందో బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి బొడ్డుగోసిన గజ్జల్ల కత్తి బొడ్డుగోసిన
పోసి వన్నీళ్ళు కడిగి జోలవాడుదునా నీళ్ళు పోసి వన్నీళ్ళు కడిగి బొట్టు పెట్టి పొడగొట్టి బొట్టు పెట్టి పొడగొట్టి జోలవాడుదునా బొట్టు పెట్టి పొడగొట్టి బొట్టు పెట్టి పొడగొట్టి బొట్టు పెట్టి పొడగొట్టి జోలవాడుదునా బొట్టు పెట్టి పొడగొట్టి వాకులేని అడవిలోనే వాకులేని అడవిలోనే మేకలున్నాయా వాకులేని అడవిలోనే వాకులేని అడవిలోనే వాకులేని అడవిలోనే మేకలున్నాయా వాకులేని అడవిలోనే మేక కంఠం మరణ జ్యోతి మేక కంఠం మరణ జ్యోతి మచ్చలున్నాయా మేక కంఠం మరణ జ్యోతి మేక కంఠం మరణ జ్యోతి మేక కంఠం మరణ జ్యోతి వాకులున్నాయా మేక కంఠం మరణ జ్యోతి నీళ్ళలేని అడవిలోనే నీళ్ళలేని అడవిలోనే గోగులున్నాయా నీళ్ళలేని అడవిలోనే నీళ్ళలేని అడవిలోనే నీళ్ళలేని అడవిలోనే గోగులున్నాయా నీళ్ళలేని అడవిలోనే గోగు కంఠం మరణ జ్యోతి గోగు కంఠం మరణ జ్యోతి మచ్చలున్నాయా గోగు కంఠం మరణ జ్యోతి గోగు కంఠం మరణ జ్యోతి గోగు కంఠం మరణ జ్యోతి మచ్చలున్నాయా గోగు కంఠం మరణ జ్యోతి పాశావర పూరీష ధరణి పాశావర పూరీష దాముని ధరతాయి ధరణి పాశావర పూరీష ధరణి పాశావర పూరీష దాముని ధరతాయి ధరణి పాశావర పూరీష మరవకాలు వీరంజని మరవకాలు వీరంజని పల్లిదంతోలాలి మరవకాలు అంజాలేని మరవకాలు వంజాలేని మరవకాని వంజాలేని వాకులున్నాయా మరవకంఠం వంజాలేని జై శంకర్ మహారాజ్ కి జై మాతాకు మహా చిన్నమ్మ అయిన భారతమ్మ స్వర్గీయ నాగయ్య గారు కొండ 116 వేసింది ఆ యొక్క మా పెద్దమైన పోసపల్లి మల్లమ్మ మరి గుట్టాక మల్లమ్మ గారు ఆ బలనగమ్మకు పేరు మీద ఆ పాటలు చదివించింది. వారు వాళ్ళ కుటుంబం. అతను నేరేడు లింగయ్య ప్రేమలత నేరేడు లింగయ్య పంతంగి ప్రేమలత నేరా లింగయ్య గారు ప్రేమలత ప్రేమలత పంతంగి పంతంగి గ్రామస్తులు ఈ యొక్క కానుక సమర్పించారు. 500 పదాలు కానుక సమర్పించారు. వారికి కూడా అమ్మవారి యొక్క కీర్తి ప్రశ్నలు పొంది ఆచరణ తారార్థం కూడా ప్రార్థిస్తున్నాం. తిరిగి పట్టుకోలేదు బ్రేక్ తీసుకోరు ఆ యొక్క భూలక్ష్మీదేవి నవభోజ రాజేంద్ర దంపతులకు జన్మనిచ్చినటువంటి సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, బాలనాగమ్మ ఈ 7గురికి పురుడు పోసి వారిని లాల పాడినటువంటి ఆ యొక్క మల్లమ్మ రాములు పుణ్య దంపతులు జన్మనిచ్చినటువంటి కళామా బిడ్డలను జన్మనిచ్చారు. ప్రతి ఒక్కరికి కళనే ఉంది. వారికి ఎంతసేపు ఉన్నా జోహార్లు అర్పిస్తూ ఈ యొక్క జోలపాడ వాడినటువంటి అక్కలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రండి. అయితే పెద్ద కుమార్తె పేరు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, పగడాల నాగమ్మ, ఉత్తర కన్య నాగమ్మ, దక్షిణ కన్య నాగమ్మ, చివరకు కడగొట్టు బాలనాగమ్మ పేరు పెట్టి
అల్లారు బుద్ధిగా పెంచి పెద్ద చేయి. భూలక్ష్మి, మహామంత్రులారా, సామంతులారా, ఓ అయ్యా చెలికత్తులారా, అన్న